వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ. చేనన్న నీళ్ళు లేవు, చిలకల్ల నీళ్ళు లేవు, వరి పంట ఆగమాయే, రైతన్న ఆగమాయే. ఈ పంట, ఈ పాట, ఈ కథ మొత్తం మీద అప్పుడు ఎట్లుంటుండే ఎప్పుడు తెలంగాణ రాకంటే ముందుగల్లా ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చిందులో. కానీ చక్కటి వార్త చెప్పింది వాతావరణం శాఖ. ఏం వార్త అనుకుంటున్నారు? ఇక చూడుండ్రి. రైతన్నకు, నేతన్నకు, యావత్ భారతదేశ ప్రజలకు వాతావరణ శాఖ మంచి శుభవార్త చెప్పిందులో. ఈ తాపలాగా వచ్చే తాప కరువు ఉండదంట. వానలు మస్తు జోరుగా కురుస్తాయంట. నుల్లో సాధారణం కంటే ఎక్కువనే వానలు పడతాయంట. ఇక ఇంకేమున్నా చెప్పుండ్రి. ఈ వార్త తెలిసినాకైతే రైతులు మస్తు సంతోషపడుతుండొచ్చును. ఎందుకంటారా, వాననక ఎండనక చలికి తట్టుకొని పొట్ట చేత పట్టుకొని పంట పండిస్తే మొన్న నీళ్ళు లేక పంటలన్నీ ఎండిపోయాయి. మొన్న అయితే చెడుగు పొడుగు వానలకి ఇంకా జర పంటలన్నీ ఆగమాయే. లీడర్లందరూ వచ్చి చూసిపోయిందే కానీ ఏ లీడరు ఇంత సాయం చేసింది లేదు. ఈ తాపకన్నా రైతన్నకు ఇటువంటి కష్టాలు పంట నష్టాలు లేకుండా సంతోషంగా ఉండాలని కోరుకుందాం మనం కూడా.